ప్రైజ్లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా దావీదు గారు మనందరితో మాట్లాడుతున్నాడు. దావీదు గారి నోటన దేవుడే పలికించిన మాటలు ఇవి. మరి మనం కూర్చుండుట, మనం లేచుట, అలాగే మన తలంపులు పుట్టక మునిపే ప్రభువులు వారికి మన తలంపులను గురించి తెలుసుకుని ఉన్నాడు. మరి ఇంత తెలుసుకున్నటువంటి దేవాతి దేవుడు మనం కూర్చుండుట లేచుట తెలీదా? మరి ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం? మనం ప్రభువుల వారికి దగ్గరగా జీవిస్తున్నామా, మరి దూరంగా జీవిస్తున్నామా? మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడుగుతున్నమాటే. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరి మనల్ని ఎవరు చూడడం లేదని వారి వారి తలంపులతో, మరి ఈ లోకానుసారమైన తలంపులతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వారు కూర్చుంటున్నారు, మరి లేస్తున్నారా, మరి వారు ఏం చేస్తున్నారు, ప్రతి క్రియను కూడా దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు, వారి అంతరంగములను పరిశోధించగలిగిన దేవాతి దేవునికి మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని యొక్క తలంపులతో మనం ఏకీపించినట్లయితే, అలాగే మన ప్రతి దినము కూడా మన అనుదిన కార్యక్రమములు దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక, మరి ఆయనకు మాదిరిగా ఏ దినం నుండైనా మనం మరి జీవించగలమా? అలా జీవించగలము అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభునందు ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ తండ్రి, ఈ వాగ్దానమును నాయన మీరిచ్చి నాయన ప్రతి హృదయమును కదిలించినందుకై వందనములు చెల్లించుకుంటున్నా. ప్రభా, మా తలంపులను మీ తలంపులకు మార్చుకొని ఆయన మమ్మల్ని మీలో ఐక్యం చేసుకొని మీకు మాదిరిగా జీవించే కృపా భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.